హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 2025 మంత్కి సంబంధించి ఫ్రెండ్స్ ఈ కరెంట్ అఫైర్స్ని కూడా మనం లాజికల్గా ర్యాపిడ్గా కొంచెం ఫాస్ట్గా కోర్స్ని యూజ్ చేస్తూ కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చూసినట్లయితే ఈ మే మంత్కి సంబంధించి ఈ టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. టాపిక్స్ ఏం అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడ చూద్దాము. ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నాకు తెలిసి దీని మీద ఎగ్జామినర్ ఖచ్చితంగా ఫోకస్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏ రోజు దీని ఇంప్లిమెంటేషన్ అయిందనేది ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ పెడతాడు. జస్ట్ ఇక్కడ ఒకే ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అదేంటంటే ఈ పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొంది ఈ వక్ఫ్ సవరణ చట్టం రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఈ బిల్లు ఎప్పటి నుంచి వచ్చిందంటే ఏప్రిల్ 8 నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్లో ఏపీడిఎస్లో అడిగేటటువంటి బిట్ ఫ్రెండ్స్ ఇది. అంటే వక్ఫ్ సవరణ చట్టం అనేది పార్లమెంట్ అవన్నీ ఆమోదించిన తర్వాత ఏ డేట్ నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 8. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే వక్ఫ్ అంటేనేమో 1 అని గుర్తుపెట్టుకోండి. వక్ఫ్ అనే పదాన్ని మనకు అనుకూలంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. వక్ఫ్ అంటేనేమో 1 అని లేకపోతే 1 అని మనం ఇట్లా గుర్తుపెట్టుకున్నట్లయితే ఏప్రిల్ 1 ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఏప్రిల్ 1 ఏప్రిల్ ఫుల్ లాగా ఏప్రిల్ 8 లాగా గుర్తుపెట్టుకోండి అంతే. వక్ఫ్ అనంగులోనే 1 అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఏప్రిల్ ఫుల్ లాగా ఏప్రిల్ 8 అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఏప్రిల్ ఫుల్ చేసిందని గుర్తుపెట్టుకోండి. వక్ఫ్ సవరణ చట్టం అనేది ఏప్రిల్ 8 అట్లా అనమాట. దాన్ని అంటే మార్చి 8 మహిళా దినోత్సవం లాగా దాన్ని అంటే మీకు అనుకూలంగా ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఏప్రిల్ 8 ఇక్కడ కూడా ఉంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, అంతే. దాని గురించి ఏమన్నా ఇస్తే మ్యాచింగ్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందేమో ఒకసారి చూసుకోండి లైట్గా. నాకు తెలిసి డేట్ అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇక ట్రంప్ టారిఫ్ మోత అనేది జనరల్గా చూసుకున్నంత మేజర్ అయితే కాదు. తర్వాత ఇది నియోజకవర్గాల విభజనపై వివాదం కూడా అంత ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ చూద్దాం. ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోడీ గారు థాయిలాండ్ అండ్ శ్రీలంక పర్యటన. ఈ పర్యటనకు ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారికి ఒక బహుమతి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే ఉంటాయో బహుమతులు ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒప్పందాలు మధ్య మరి కుదరటం కానివ్వండి, అలాంటి వాటిని మాత్రం ఆ దేశాలతో లింక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ థాయిలాండ్ శ్రీలంకని ఎలా గుర్తుపెట్టుకుంటాను ఫ్రెండ్స్? ఇక్కడ రాసే చూడండి, కోడ్ అని రాశాను నేను. మోడీ గారు తెలంగాణ పర్యటన చేశారని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అనగా టీ అంటేనేమో తమిళనాడు అని, ఎస్ అంటేనేమో శ్రీలంక అని. అంటే ఇటీవల కాలంలో మోడీ గారు ఏ రాష్ట్రాన్ని అంటే మనం తెలంగాణని పర్యటించారనుకుంటే జస్ట్ హాస్యం కోసం ఫ్రెండ్స్. టీ అంటేనేమో థాయిలాండ్, ఎస్ అంటేనేమో శ్రీలంక. ఈ తెలంగాణను ఎప్పుడైతే పర్యటించారో ఇక్కడ థాయిలాండ్ అనగా తెల్ల ఏనుగుల దేశం మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. తెల్ల ఏనుగుల దేశం అంటేనేమో థాయిలాండ్ అని మనకు తెలుసు. ఈ థాయిలాండ్ యొక్క మరి ఎవరైతే అక్కడ అధ్యక్షులు ఎవరైతే ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో పీటోంగ్ ఇక్కడ ఉన్నది ఉండదు. థాయిలాండ్ యొక్క ప్రధానమంత్రి పీటోంగ్ డార్న్ షినవ్రాత్ అనమాట. షినవాత్ర్ బహుకరించడం జరిగింది. సరే, ఆ పేరు ఎలా ఉన్నప్పటికీ మనం లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే త్రిపీటక అంటేనేమో బౌద్ధ మతానికి సంబంధించి బుద్ధుడి బోధనలకు సంబంధించి ఒక బహుమతిని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మోడీ గారు ఎప్పుడైతే థాయిలాండ్ వెళ్ళారో మోడీ గారిని ఒక పీట వేసి పీట మీద కూర్చోబెట్టి ఒక అవార్డు ఇచ్చారని గుర్తుపెట్టుకోండి హాస్యంగా. ఆ పీటలు ఒకటి కాదు ఫ్రెండ్స్, 3 పీటలు. అంటే 3 పీటక అంటేనే 3 పీటలు అని గుర్తుపెట్టుకోండి. ఆయన కూడా చూడండి, ఆ థాయిలాండ్ యొక్క ప్రధానమంత్రి పేరు కూడా చూడండి, పీటోంగ్ డార్న్ అంటే పీట అని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ పేరు మనకు కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ షినవాత్ర అంటేనేమో చాలా చిన్నగా ఉంటాడని గుర్తుపెట్టుకోండి. లేదా చిన్నగా ఉన్నటువంటి పీట మీద మనం మోడీ గారిని కూర్చోబెట్టి అట్లాంటి పీటలు 3 పీటల మీద త్రిపేటకాలు ఏదో లాజికల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి మనం చేసే ప్రయత్నాల్లో భాగమే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. అట్లా ఇక మీకు వచ్చేసిందని నేను అనుకుంటాను, దాని జోలికి నేనేం వెళ్ళను. తర్వాత శ్రీలంక వెళ్ళాడు, టీఎస్ వెళ్ళాడంటే అది సరిపోయింది అంతే. ఇక తర్వాత బిమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సదస్సు వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్లాంటి వాటి మీద శిఖరాగ్ర సదస్సుల మీద కానివ్వండి, అంటే సదస్సులు ఒకటి, తర్వాత సూచికలు ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది. భారతదేశం అంటే ఇప్పుడు అట్లాంటి వాటి మీద ఒక చిన్న వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా. వాటి మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాడు. కాబట్టి సదస్సులు ఒకటి, తర్వాత సూచికలు ఒకటి, కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్పెక్టేషన్ బిట్స్ ఒక 50 ఒకటి. వీటన్నిటితో ఒక చిన్న వీడియో అనేది 5వ తారీఖున మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఒకసారి నా ఛానల్ని ఆ రోజు చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ బిమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సదస్సు చాలా ఇంపార్టెంట్. పైన నేను ఒకటి రాసే చూడండి. బిమ్స్టెక్ అంటేనే BIMSTEC అని అంటారు.
దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే స్టార్టింగ్ బీని ఆ ఎండింగ్ నుంచి టీని ఈ రెండింటిని నేను యారో వేసా చూడండి. అంటే థాయిలాండ్ యొక్క రాజధాని బ్యాంకాక్లో ఈ శిఖరాగ్ర సదస్సు జరిగిందని గుర్తుపెట్టుకున్నా. అంటే ఆ 2 లెటర్లు గుర్తుపెట్టుకున్నా అంటే రీసెంట్గా జరిగినటువంటి బిమ్స్టెక్ సదస్సు ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ అనేది మీరు వదిలేసేయండి. రీసెంట్గా ఏదైతే ఉందో సదస్సు అదే అడుగుతాడు, దాన్ని మీ మైండ్లో పెట్టుకోండి. అంటే స్టార్టింగ్ లెటర్ అంటేనేమో బ్యాంకాక్ అని గుర్తుపెట్టుకుని, టీ అంటేనేమో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి దానికి సంబంధించి కొంచెం ఇక్కడ ఉంటుంది దాని గురించి. అంటే ఇక్కడ దీనికి సంబంధించి థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బంగాళాఖాత ప్రాంత బహుళరంగ సాంకేతిక ఆర్థిక సహకార, దీన్ని బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని మనందరూ తెలుసు బిమ్స్టెక్ అని అంటారు. దీని యొక్క ఈ కూటమి దేశాధినేతల 6వ వార్షిక శిఖరాగ్ర సదస్సు యాడ జరిగిందంటే ఫ్రెండ్స్ బిమ్స్టెక్లు బి అంటే బ్యాంకాక్ కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకుంటే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగింది. థీమ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ థీమ్ ఏంటంటే బిమ్స్టెక్ యొక్క థీమ్ ఏంటంటే ప్రోస్పెరస్ రీసైలెంట్ ఫ్రెండ్స్, రీసైలెంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. దీన్ని హాస్యంగా మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే వీళ్ళందరూ చూడండి బిమ్స్టెక్కి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రీసైలెంట్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మన ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నప్పటికీ వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే బిమ్స్టెక్ని ఓపెన్ చేసేటప్పుడు ఏదో ఆ బిమ్స్టెక్ని మనం ఎనాలిసిస్ చేసేటప్పుడు బిమ్స్టెక్ని మనం విస్తృతపరిచేటప్పుడు అందరం సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ప్రోస్పెరస్ అన్నట్టు అట్లా ఏదో మనకు అనుకూలంగా ఫ్రెండ్స్ బిమ్స్టెక్ అనగానే ఆ 4 ఆప్షన్ల థీమ్ అడిగినప్పుడు మన మైండ్లో ఏదైనా ఒక కోడ్ లాంటిది ఈజీగా మనకు అనుకూలంగా తయారు చేసుకుంటే రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా పెడతాం. ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం స్ట్రెచ్ చేస్తున్నా ఇట్లాంటి వాటిని వదలకండి ఫ్రెండ్స్. థీమ్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఈ బిమ్స్టెక్లో బి అనే లెటర్ బ్యాంకాకు థాయిలాండ్. అంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా అన్నింటినీ ఈజీ వేలో నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా దీన్ని యూజ్ చేసుకోండి. అలా చదవటం వల్ల ఎక్కువగా మన మెమరీ అనేది రిసీవ్ చేసుకుంటుంది అనేది నా ఆలోచన ఫ్రెండ్స్. అంతే, ఇక మిగతా అదంత అవసరం లేదు. మయన్మార్ ఇదంతా అవసరం లేదు. బిమ్స్టెక్ గురించి మీరు ఆల్రెడీ. ఇక భారత న్యాయ నివేదిక 2025 అది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్. దాని మీద ఎగ్జామినర్ ఫోకస్ పెట్టడు. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. వాటిని మనకు ఇక ఉమెన్ అండ్ మెన్ ఇండియా 2024 నివేదిక అనేది ఏ స్థానంలో ఉంది ఏంటి అనేది మనకేమి ఇక్కడ ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి దాని జోలికి మనం అవసరం లేదులే. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ 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 ఇంపార్టెంట్, మనందరికీ తెలుసు. ఇక ఐఎన్ఎస్ నుంచి భూమికి సురక్షితంగా చేరినటువంటి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఈ సునీత విలియమ్స్ అంటేనో మనందరికీ తెలుసు, బుచ్ విల్మోర్ అంటేనేమో ఒక బూచోడని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే సునీత విలియమ్స్ అంటేనేమో 9 టైమ్స్ వెళ్ళింది ఫ్రెండ్స్, 9 టైమ్స్ వెళ్ళింది. అంటే ఇప్పుడు వీళ్ళని సురక్షితంగా తీసుకొచ్చినటువంటి ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్, మనం ఆకాశంలో ఆ రోజు చూసాము. అంటే స్పేస్లో నుంచి అలా వస్తూ సముద్రంలో పడ్డప్పుడు ఒక ఇట్లా పారాషూట్లు అన్నీ కూడా ఓపెన్ అయ్యి సముద్రంలో పడ్డ దాని పేరుంది చూసారా, అది చాలా అంటే వీళ్ళని సురక్షితంగా భూమి మీదకి తీసుకొచ్చింది. దాని పేరు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఇక్కడ క్లియర్గా ఉంది. దాన్ని మీకు లాజిక్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. దాని పేరే ఇక్కడ చూడండి, క్రూ 9 డ్రాగన్ ఫ్రీడమ్ అనేటటువంటి వ్యోమ నౌక ద్వారా. ఇది చాలా ఇంపార్టెంట్. క్రూ 9 డ్రాగన్ ఫ్రీడమ్ వ్యోమ నౌక ద్వారా వారిని సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటే క్రూ అంటేనేమో వాళ్ళందరూ కూర్చున్నారని గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ అట్లా లోపల కూర్చున్నారని గుర్తుపెట్టుకోండి. 9 అంటేనేమో సునీత విలియమ్స్ ఇప్పటికీ 9 టైమ్స్ స్పేస్లోకి వెళ్ళి వాక్ చేసింది, ఇది రియల్. కాబట్టి 9 అంటేనేమో సునీత విలియమ్స్కి సంబంధించిన రికార్డు 9 కాబట్టి క్రూ 9 వాళ్ళందరూ కూర్చున్నారు లేదా క్యూలో ఉన్నారు, క్యూలో వెళ్తున్నారు. ఫ్రీడమ్ అనేది గుర్తుపెట్టుకోండి. డ్రాగన్ అంటేనేమో డ్రాగన్ అంటే పైకి అలా ఎగురుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, డ్రాగన్ పక్షులు అలా ఎగురుకుంటూ వచ్చిందని. ఫ్రీడమ్ అంటేనేమో చాలా ఫ్రీగా వచ్చారని గుర్తుపెట్టుకోండి. ఏదో మనకు అనుకోలేం ఫ్రెండ్స్, క్యూలో ఉన్నారు 9 మెంబర్స్ అనుకోండి. డ్రాగన్ అంటేనేమో పక్షుల్లాగా ఎగురుకుంటూ వచ్చారు, ఫ్రీగా వచ్చారనుకుంటే క్రూ 9 డ్రాగన్ ఫ్రీడమ్. అంతే, మనకు చూడండి అట్లా అనుకోవటం వల్ల ఎంత ఈజీగా ఉంది. అలా కాకుండా క్రూ 9 డ్రాగన్ ఫ్రీడమ్ ఇట్లా 4-5 సార్లు అన్నా మన బ్రెయిన్ అనేది రిసీవ్ చేసుకోదు ఫ్రెండ్స్. అట్లే ఇక మీకు గుర్తుంటుంది. మరి ఎవరెవరు ఏంటి అనేది ఇక్కడ మీకు చెప్తా ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకొచ్చింది వీరితో పాటు నాసాకు చెందినటువంటి కమాండర్ నిక్ హేగ్ అంటేనేమో హగ్ అని గుర్తుపెట్టుకోండి. అంతరిక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ హగ్ చేసుకున్నారు, మనం చూసాం కదా ఫ్రెండ్స్. రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బనోవ్, దీన్ని కూడా అందరూ నోవ్ అంటేనేమో నవ్వుకుంటూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా ఐఎన్ఎస్ నుంచి ఇదే వ్యోమ నౌకలో భూమికి చేరుకున్నారు. వ్యోమ నౌక పేరు ఇంతకుముందు చెప్పాను, క్రూ 9 డ్రాగన్ ఫ్రీడమ్, ఫ్రీగా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సునీత విలియమ్స్ గురించి ఒక చిన్న మాట, ఇది ప్రపంచ రికార్డు కాబట్టి. సుదీర్ఘ సమయం స్పేస్ వాక్లో పాల్గొన్న మహిళగా సునీత విలియమ్స్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ మొత్తం మీద 9 టైమ్స్ స్పేస్ వాక్ నిర్వహించారు. అందుకని
క్రూ 9 మీకు అక్కడ చెప్పాను. మొత్తంగా 62 గంటల 6 నిమిషాల పాటు ఈ కసరత్తులో నిమగ్నమై తద్వారా సుదీర్ఘ సమయం స్పేస్ వాక్లో పాల్గొన్నటువంటి మహిళగా రికార్డు సృష్టించారనేది సునీత విలియమ్స్. ఏదేమైనప్పటికీ దీని మీద బిట్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీరు దీన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరెవరంటేనేమో బుచ్ విల్మోర్, దాని కూడా స్టార్టింగ్లో ఉంది చూడండి, అది మీకు చెప్పడం మర్చిపోయాను. దాదాపు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS చిక్కుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్. ఎట్టకేలకు ఈ బుచ్ విల్మోర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, బూచోడు అని గుర్తుపెట్టుకోండి. సునీత విలియమ్స్ గుర్తుంటుంది కాబట్టి బూచోడు కూడా పోయిండు, బూచోడు కూడా వచ్చింది అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు రావటం కోసం అనమాట. బుచ్ విల్మోర్ లేకపోతే ఇంకా వేరే విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటే, విల్మోర్ అంటేనేమో విల్ పవర్ ఉన్నటువంటి ఒక మనిషి అనుకోండి. అమెరికా కాబట్టి అమెరికాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి విల్ పవర్ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి సునీత విలియమ్స్తో అని గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకున్నా మనకి ఎగ్జామ్లో ఒక మార్కు రావాలి, మనం జాబ్ సాధించడానికి మార్గాలే ఫ్రెండ్స్, అంతేగాని వేరే విధంగా అయితే అనుకోకండి ఫ్రెండ్స్, అంతే. తర్వాత ఇంకా చూద్దాం, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇదంతా కూడా మృతి ఇవన్నీ జనరల్గా జరుగుతున్నామంటే మరి రద్దు చేశారు, ఇది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. మేజర్గా ఫోకస్ పెట్టేటటువంటి విషయాలు నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి వాటి మీద నేను దృష్టి పెడుతున్నా ఫ్రెండ్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్. చిలీ అధ్యక్షుడు ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో అంటే ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ మేలో ఉంది ఫ్రెండ్స్. చిలీ అధ్యక్షుడు ఎవరైతే గాబ్రియల్ బోరిక్ భారత పర్యటన చేశారు. అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, చిలీ అధ్యక్షుడు అంటేనేమో చిల్లీగా అని గుర్తుపెట్టుకోండి. చిల్లీగా ఏం చేశాడంటే మరి బోరు కొడుతుందని మన భారత్కు వచ్చాడని గుర్తుపెట్టుకోండి. ఒక దేశ అధ్యక్షుడికి చిల్లీగా భారత్కు వచ్చాడు, ఎందుకు ఆయనకు బోరు కొడుతుంది కాబట్టి, బోరిక్ అంటే బోరు కొడుతుంది కాబట్టి చిల్లీగా భారత్కు వచ్చాడు కాబట్టి చిలీ అన్నట్టు అన్నీ వచ్చేస్తాయి, మీరు చదువుకోండి అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్, అంతే. తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ చూడండి, రఫేల్ అనుగుణం ఫ్రాన్స్తో రఫేల్ యుద్ధ విమానాలు ఇటీవల కాలంలో పహల్గామ్ దాడిలో ఇవన్నీ ఇప్పుడు వస్తాయి. జూన్ కరెంట్ అఫైర్స్లో నేను హైలైట్ చేసి కోర్స్తో బుక్ రెడీ చేసా ఫ్రెండ్స్, PDF కూడా తయారు చేసి అది కూడా మీకు అందిస్తా. రఫేల్ అనుగుణం రఫేల్ యుద్ధ విమానాల్లో ఫా ఉంది కాబట్టి ఫా అంటేనేమో ఫ్రాన్స్తో, ఇది మన ఫ్రాన్స్ నుంచి మనం కొనుగోలు చేసాము, చాలా పవర్ఫుల్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఏడున్నాయి చూడండి, 26 ప్రత్యేక రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు ఫ్రాన్స్తో అయింది. రఫేల్లో ఫా ఉంది కాబట్టి ఫా అంటేనేమో ఫ్రాన్స్, అంతే, మిగతాది ఏం అవసరం లేదు. మనం చూశారు కదా ఎలాంటి వాటి మీద మన వాళ్ళు మామూలుగా చేయలేదు, పాకిస్తాన్ వాళ్ళకి ఒక్కొక్కరికి వణుకు పుట్టే విధంగా చేశారనమాట. రైట్, ఇంకా నెక్స్ట్ చూద్దాం, ఇంకా ఏమేమి ఉన్నాయని చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఫ్యాక్టరింగ్ పథకం అనేది అంత ఇంపార్టెంట్ కాదు, దీంట్లో ఒక చిన్న ఇంపార్టెంట్ బిట్ ఉంది. ఏంటంటే ఫ్రెండ్స్, అది ప్రచండ్ అంటే స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి భారత తేలికపాటి యుద్ధ విమానం. మనకు తేలికపాటి యుద్ధ విమానాలు కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. తేజస్ ఒకటి తేలికపాటి యుద్ధ విమానం, సైన్స్ అండ్ టెక్నాలజీలు అన్నీ వస్తాయి, మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. అంటే అలాంటి తేజస్తో పాటు ఈ ప్రచండ్ అనేది కూడా చాలా తేలికపాటి పోరాట హెలికాప్టర్ ఫ్రెండ్స్, ఇది కూడా అది హెలికాప్టరే. సైనిక దళాల్లో మరి ఇది ఆల్రెడీ చేరి మరి మన కోసం ఫైట్ చేస్తూనే ఉంది. ప్రచండ్ అనమాట. రేపు ఏమంటాడంటే ఎగ్జామ్లో ప్రచండ్ అనేది ఏంటంటే నేను కోడ్ రాశాను, చాలా తేలికపాటి నేను రాశాను. ప్రచండ్ అంటే తేలికపాటి హెలికాప్టర్ ఫ్రెండ్స్. అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నానంటే ప్రా ఉంది కాబట్టి ఫ్రీగా తేలికగా ఉంటుందని నేను హాస్యంగా రాశాను. అంటే ప్రచండ్ అనేది తేలికపాటి హెలికాప్టరు అట్లా రకరకాలుగా అడుగుతారు కాబట్టి ఫ్రీగా ఉండేది అంటే ఏమో తేలికగా ఉండేది అన్నట్టు కోడ్గా లెటర్స్తో నేను అట్లా గుర్తుపెట్టా ఫ్రెండ్స్. తర్వాత ఇదంతా అవసరం లేదు, కొన్ని ఇంకేం లేదు ఫ్రెండ్స్. 5-10 నిమిషాల్లోనే ఈ మంత్ది కంప్లీట్ చేసి నెక్స్ట్ జూన్ కూడా కంప్లీట్ చేస్తే ఫాస్ట్ సుప్రీంకోర్టు ఇది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, మేజర్గా ఉన్నాయి చాలా ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. తర్వాత ఇది జైనులకు సంబంధించి ఇది కూడా అవసరం లేదు. కునో నుండి వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇటీవల కాలంలో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా చూడండి, ఖచ్చితంగా చిరుతల మీద, ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి చిరుతను సంరక్షిస్తూ ఇటీవల కాలంలో కునో నుండి ఏం చేశారంటే గాంధీ సాగర్కు చిరుతల్ని తరలించడానికి ఆమోదం పొందిందనమాట. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే కును అంటేనేమో ఒక కునుకు తీస్తున్నటువంటి చిరుతపులులు ఒక కునుకు తీస్తున్నటువంటి నిద్రపోయే సమయంలో వాటిని ఏం చేశారంటే గాంధీ తాత దగ్గరికి తీర్చారని హాస్యంగా అనుకోండి ఫ్రెండ్స్. గాంధీ గారికి చిరుతపులులు అంటే ఇష్టమేమో, గాంధీ సాగర్ కంటేనేమో గాంధీ సాగర్ గాంధీ తాత దగ్గరికి వీటిని చేర్చారనుకోండి, ఎక్కడ ఒక కునుకు తీస్తున్నటువంటి చిరుతలను అనుకోండి, ఎంత ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కునో నుండి గాంధీ సాగర్కు అంటే కునుకు తీస్తున్న చిరుతలను గాంధీ తాత దగ్గరకు, ఏదో అట్లాంటి పదాలతోనే మనం కరెంట్ అఫైర్స్ని చదువుకోవాలి ఫ్రెండ్స్, అంతేగాని మన సోషల్ వాళ్ళంటే రకరకాలు చదువుతారు కానీ మ్యాథ్స్ వాళ్ళు ఇలానే చదవాలి. ఓకే ఫ్రెండ్స్, మిగతాది మీరు జనరల్లో చూసుకొని సరిపోతుంది. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఏముంది ఇక్కడ బంగారు కుటుంబం బాపట్ల ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో దీని మీద ఖచ్చితంగా బిట్ వచ్చేటటువంటి అవకాశం. మీరు ఆల్రెడీ ఇప్పటికే స్కీమ్స్ చదువుంటారు, అన్నీ చదువుంటారు కాబట్టి వాటి మీద లైట్గా నేను ఫోకస్ పెడుతున్నా. మరి సమాజంలో ఉన్నటువంటి సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పేదలతో అనుసంధానం చేస్తూ
పేదరికాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించినటువంటి మార్గదర్శి బంగారు కుటుంబం. మార్గదర్శి అంటేనేమో సంపన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ పేరు, బంగారు కుటుంబం అంటేనేమో పేదరికానికి సంబంధించినటువంటి మార్గదర్శి బంగారు కుటుంబం. సంపన్నులు, పేదవాళ్ళు వీళ్ళందరినీ కలపడానికంటేనేమో P4 పావర్టీ. దీన్ని కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఈజీనే ఫ్రెండ్స్. ఇక్కడ P4లో పావర్టీలో పా ఉంది, P4లో పా ఉంది. పా అంటేనేమో 4 అన్నట్టు, అన్నీ అక్కడే ఉన్నాయి. P3 కాదు, P4 పావర్టీ కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి ఎక్కడ స్టార్ట్ చేశారంటాడు ఫ్రెండ్స్? బాపట్ల జిల్లా. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాపట్ల జిల్లా. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే బంగారులో బాగుంది, బాపట్లలో బాగుంది అంతే. అరే బంగారు కుటుంబం అనగానే బాతోనే స్టార్ట్ అవుతుంది. కొన్ని ఆన్సర్లు క్వశ్చన్లోనే ఉంటాయి. అట్లాంటివి మీకు సైకాలజీలో, PIలో చాలా చెప్పా ఫ్రెండ్స్. అట్లాంటి విధానాన్ని మీకు కరెంట్ అఫైర్స్లో కూడా ఇలా ఫాలో అవుతున్నా కాబట్టి కొంచెం ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బట్టి కాకుండా ఇలా చదవండి. బంగారు అనగానే బాపట్ల అంతే. ఇక అంతకంటే మీరేం లేదు. సంపన్న వర్గాలకు ఇక్కడ మార్గదర్శి అని, అదే పేద కుటుంబాలకైతే ನಮ್ಮ బంగారు కుటుంబం అంతే ఫ్రెండ్స్ నామకరణం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. అదంతా వదిలేసేయండి. తర్వాత ఇదంతా కూడా విడుదల, ఇదంతా అవసరం లేదు. తర్వాత రాజీవ్ రంజన్ మిశ్రా. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి మరి తెలంగాణలో SC వర్గీకరణ అయిపోయింది. మరి అక్కడ కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రాలో కూడా ఒక కమిటీ, ఏకసభ్య కమిషన్ వేశారు. ఇక్కడ కమిటీకి అధ్యక్షులు ఎవరు, అక్కడ కమిటీకి ఎవరు అంటే రిటైర్డ్ IAS కానివ్వండి, వర్కింగ్లో ఉన్నటువంటి IASలు కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి ఏపీలో మరి SC వర్గీకరణకు మరి అక్కడ ఏర్పాటు చేసినటువంటి దానికి అధికారి ఎవరంటే రాజీవ్ రంజన్ మిశ్రా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు SC వర్గీకరణకు. ఎందుకంటే ఇటీవల కాలంలో SC వర్గీకరణ చాలా పాపులర్. పహల్గామ్ దాడి చాలా పాపులర్. కొన్ని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మేజర్గా ఉన్న వాటిని నేను ఒక 50 బిట్స్ ఎక్స్పెక్టెడ్ చేస్తే ఒక 50 బిట్లని మీకు నేను సూచికలు కానీ సదస్సులు కానీ అన్నీ అందులోనే వచ్చేస్తాయి. ఒక 50 బిట్స్ నేను రాసి హైలైట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 50 బిట్లని కరెంట్ అఫైర్స్ రేపు 5వ తారీఖున ఖచ్చితంగా మీకు యూట్యూబ్ ద్వారా మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. దాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. దాన్ని ఎవరు మిస్ చేయకండి. జస్ట్ అంటే ఒకసారి చూసాను మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోండి. రాజీవ్ రంజన్ మిశ్రా అనమాట. ఇది ఏపీకి SC వర్గీకరణకు ఏర్పాటు చేసినటువంటి విశ్రాంత IAS అధికారిని ఎవరంటే రాజీవ్ రంజన్. రాజీవ్లో రా ఉంది, రంజన్లో రా ఉంది. అంటే రా రెండు మధ్యలోనే ఉన్నాయి. అంటే ఈ రా అంటే రా అని గుర్తుపెట్టుకుంటే రా అన్నట్టు గుర్తుపెట్టుకుంటే రా అంటే రాజీవ్ రంజన్ మిశ్రా. రాజీవ్ రంజన్ మిశ్రా అంటే ఈ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన, అంటే 2 రాలు వస్తాయి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి కొంచెం, కొన్ని పదాల కోసం అనమాట అట్లా. తర్వాత ఇక దీంట్లో ఏమన్నా చిన్న ఏమైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్. మామూలుగా ఉంటే రాజీవ్ రంజన్ మిశ్రా చూడండి. రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ IAS అధికారి. అంటే దీని మీద ఎక్కువగా గతంలో అడిగాడు కాబట్టి మళ్ళీ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వాటిని మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. అంతే. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇంకా ఇందులో తర్వాత ఇది ఇక్కడ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. ఏపీ ఇది కూడా అవసరం లేదు, 2వ స్థానం. కొన్ని మేజర్గా ఉన్నాయి చూద్దాం. తెలంగాణలో భూభారత్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకా అంటే ధరణి అనేది పోయి భూభారత్ వచ్చింది. దీనికి సంబంధించి ఇంకా చాలా ఉంది. జస్ట్ ప్రాజెక్టు ఫైల్ కిందనే ఇప్పుడు రీసెంట్గా అన్ని జిల్లాలకు వస్తుంది కాబట్టి ఇప్పుడు దాని మీద ఏముండదు. ఓకే, దాన్ని అంతగా మీరు దృష్టి పెట్టాల్సిన పని లేదు. రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం. ఇదంతా తెలంగాణకు సంబంధించి ఫ్రెండ్స్. భూభారత్ కానీ రాజీవ్ యువ వికాసం కానీ ఇవన్నీ తెలంగాణ మిత్రులు ప్రిపేర్ అవ్వాల్సినటువంటివి. రాజీవ్ యువ వికాసం అంటే ఏముంది ఫ్రెండ్స్? లిమిట్గా తక్కువ ఏమో 50,000, హైయెస్ట్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 4 lakhs. అంటే ఎవరికైనా చదువుకున్న వాళ్ళకైనా చదువు లేని వాళ్ళకైనా ఎవరికైనా ఈ ఒక స్కీమ్ పెట్టింది. మళ్ళీ స్కీమ్ అనేది తెలంగాణలో సడన్గా ఆగిపోయింది, కొన్ని ఏదో ప్రాబ్లం వచ్చి. అంటే 50,000 మరి తర్వాత అది ఇవన్నీ మీరు చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ స్కీమ్స్లు ఇవన్నీ వస్తాయి కాబట్టి మీకు అప్పుడు ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్. తర్వాత వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు చాలా ఇంపార్టెంట్. ఏపీలో నరసాపురానికి సంబంధించి అక్కడ GI గుర్తింపు వచ్చింది మీకు చెప్పా ఫ్రెండ్స్. అక్కడ నరసాపురం మీకు చెప్పా. నరసాపురం అనేది పాగోనా తూగోనా అంటే పాగో పరుగో అని చెప్పా. గుర్తుందిగా ఫ్రెండ్స్? దాన్ని గుర్తుపెట్టుకోండి ఏపీ DSC వాళ్ళు. ఇక వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే నేను ఒక హాస్యంగా కోడ్ రాశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రంగురంగుల చపాతీ అని గుర్తుపెట్టుకున్నా. రంగుల అంటేనేమో వరంగల్ అని గుర్తుపెట్టుకోండి. వరంగల్లో మధ్యలో రంగా ఉంది కాబట్టి రంగురంగుల చపాతీ. ఏం చపాతీ అది? మిర్చి చపాతీ అని గుర్తుపెట్టుకోండి. ఇక అన్నీ వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఇందులో వరంగల్ చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ GI లభించింది. ఈ మేరకు భౌగోళిక గుర్తింపు సంస్థ జియోగ్రాఫిక్ ఐడెంటిఫికేషన్
మరి రిజిస్ట్రీ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో తెలంగాణ నుంచి 18వ ఇదంతా అది అవసరం లేదు ఫ్రెండ్స్. రంగురంగుల చపాతీ గుర్తుపెట్టుకోండి, మిర్చి చపాతీ గుర్తుపెట్టుకుంటే రంగురంగుల అంటేనేమో వరంగల్ అని గుర్తుపెట్టుకోండి, చపాతీ మిర్చి అయిపోయింది. అంతే, ఒక్క పదంతో అన్నీ వచ్చేస్తాయి. ఇదంతా కూడా చదవని అవసరం లేదు, ఒక్క కోడే ఫ్రెండ్స్ అంతే. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏముంది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ దేశంలో మొట్టమొదటి మీకు నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది, ఇది తమిళనాడు. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, తమిళనాడులో ఒక సముద్రం మీద వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించారు. అది ఎక్కడంటేనేమో రామేశ్వరం. ఇవన్నీ మీకు చెప్పాను. ఒక సముద్రం మీద ఒక వంతెనలాగా కట్టారు అంటే మాత్రం మనకు మన రామేశ్వరంలో మరి ఇట్లా ఒక వంతెనలాగా మీరు ఊహించుకోండి ఫ్రెండ్స్. తమిళనాడులో లా ఉంది కాబట్టి తల మెరుస్తుందని గుర్తుపెట్టుకోమన్నా ఫ్రెండ్స్. ఇట్లా మెలమెల మెరుస్తుందని గుర్తుపెట్టుకోమని మనం చెప్పాను నిన్నటి వీడియోలో. ఇదే తమిళనాడుకు సంబంధించి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. రామేశ్వరంలో తమిళనాడు స్టేట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని ఒకసారి నిన్నటి వీడియోలో వచ్చింది, ఇవాళ కూడా దీని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోండి, తల మెరవడం తమిళనాడు అంతే. ఆ బ్రిడ్జి అనేది ఇట్లా కొంచెం రివర్స్ పడింది, ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్, దాన్ని వదిలేసేయండి. ఇంకా తర్వాత ఇది కూడా అవసరం లేదు, పంచాయతీలకు సంబంధించింది. తర్వాత ఇక భారత్కు అగ్రస్థానం, ఇది కూడా అంత ఇంపార్టెంట్. దేశంలో ఇది కూడా అంత అవసరం లేదు. మేజర్గా కొంచెం ఎగ్జామ్లో వచ్చేవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదే మంత్లో చూద్దాం. ఇవి కూడా ఇది రివర్స్లో పడింది. డ్రోన్లు ఫ్రెండ్స్, డ్రోన్లు అంటే ఇప్పుడు మనకు డ్రోన్ వ్యవస్థ ఎక్కువగా నడుస్తుంది కదా ఫ్రెండ్స్. అలాంటి డ్రోన్లని ఇటీవల కాలంలో పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ కొన్ని డ్రోన్లు వస్తే మన వాళ్ళు ఏం చేశారంటే, మన వాళ్ళు ఇప్పుడు దాని ఆపరేషన్ సింధూర్లో మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన వాళ్ళు ఆ డ్రోన్లని కొద్ది డ్రోన్లని ఫటాఫట్ మన వాళ్ళు పేల్చి పారేయడం జరిగింది. మరి అలాంటి డ్రోన్లని కర్నూలు జిల్లా ఫ్రెండ్స్, ఇది కర్నూలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇది కర్నూలు జిల్లాలో ఏం చేశారంటే ఈ డ్రోన్లని ఏ విధంగా పడగొట్టాలో ఈ ప్రాజెక్ట్ని అనేది నిర్వహించడం జరిగింది. ఏ జిల్లా అంటేనేమో కర్నూలు ఫ్రెండ్స్, కర్నూలు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి, నేను కోడ్ రాశాను ఫ్రెండ్స్. కర్నూలు అంటే ఏం లేదు, ఈ డ్రోన్లను ఆకాశంలో ఇలా పైన ఎగురుతూ ఉన్న డ్రోన్లనే కర్రలు తీసుకొని పడగొట్టడం అని గుర్తుపెట్టుకుని. కర్రలు అంటే ఏమో కర్నూలు అనుకోండి. రేపు కర్నూలు అని శ్రీకాకుళం రకరకాల జిల్లాలు ఇస్తారు ఫ్రెండ్. ఎన్టీఆర్ నగర్ ఇట్లా ఇచ్చినప్పుడు ఆ డ్రోన్లను పడగొట్టాలంటే కర్ర తీసుకొని కొడితే కింద పడుతుంది అన్నట్టు. ఇది హాస్యంగా అనుకోండి ఫ్రెండ్స్. కాసేపు మీరు చదువుకోండి కొంచెం. ఇది PDF అనేది ఒక్కటి రివర్స్లో పడింది, 1 or 2 pages ఇక్కడ ఉంది చూడండి. కర్నూలు జిల్లా అని ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. కర్నూలు జిల్లా ఉంటుంది, రివర్స్లో పడ్డది. ఇది కర్నూలు జిల్లాకి సంబంధించింది. ఓకే ఫ్రెండ్, చూడండి ఇది. తర్వాత ఇది కూడా రివర్స్లో పడింది, మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇది కూడా అవసరం లేదు, కొంచెం ఇంపార్టెంట్కి సంబంధించిన ఇవి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. తర్వాత ఇది చాలా 23వ లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి రీసెంట్గా ఏపీ కానిస్టేబుల్ మరి మెయిన్స్లో రావడం జరిగింది. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ లా చేయాలి అంటే ఒక పిల్లవాడు కానీ ఒక వ్యక్తి కానీ ఖచ్చితంగా వాళ్ళు మరి దినం ఏం చేయాలంటే మహేశ్వరుని ప్రార్థించాలని, మహేశ్వరునికి పూజలు చేయాలను, లేదా దినేష్ అంటే దినము కష్టపడాలని, ప్రతిరోజు కష్టపడితేనే లా చేస్తామను మీ ఇష్టం మీరు అనుకోండి ఫ్రెండ్స్. లా అనేది చాలా ఇది కదా ఫ్రెండ్స్, అందుకని ప్రతి దినం కష్టపడాలి అన్నట్టు లాని దినంతో గుర్తుపెట్టుకోండి, మహేశ్వరుడితో గుర్తుపెట్టుకుంటే కనీసం కొంతలో కొంతైనా మీకు గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అంతే, జస్ట్ అంతే, అంతకంటే ఏం అవసరం లేదుగా. తర్వాత తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్. మీకు చెప్పే కదా ఫ్రెండ్స్, షమీం అఖ్తర్ అనంగులోనే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ అన్నమాట, ఏకసభ్య కమిషన్. అదే ఆంధ్రాలో అయితేనే మీకు ఇంతకుముందే చెప్పే కదా ఫ్రెండ్స్, 2 రాళ్ళు వస్తాయనేది మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. చివరిలో మిశ్రా, ఇక్కడేమో అఖ్తర్, ఇంకంతే, ఇంకేం అవసరం లేదు. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట, వాళ్ళ ద్వారానే వర్గీకరణ జరిగినాయి కాబట్టి. ఇక ఈ పూనం గుప్తా, RBI ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. నీతి ఆయోగ్ సభ్యు రాజాబాబు, ఇవన్నీ కూడా మీకు జనరల్గా చదువుకుంటే సరిపోతుంది. త్రివిధ దళాల మహిళా అధికారులు సముద్ర ప్రదక్షిణ ప్రారంభించారు ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ మంత్లో దీని గురించి ఎనాలిసిస్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. త్రివిధ దళాలు అంటేనే చాలా పవర్ఫుల్. మన భారతదేశానికి వెన్నుముకలాగా ఉండేవి త్రివిధ దళాదికి సంబంధించినటువంటివి. అంటే వీళ్ళందరూ కూడా మరి సముద్ర ప్రదక్షిణ ప్రారంభిస్తున్నారు. వాళ్ళ పేర్లు అయితే అంత ఇంపార్టెంట్ కాదులే, కానీ ఏ నౌక ద్వారా అనే ఎగ్జామ్లు అడిగితే అది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ బృందంలో ఉన్నారు వీళ్ళంతా అధికారిక నౌక అయినటువంటి ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెసెల్ అని గుర్తుపెట్టుకోండి. సెయిలింగ్ వెసెల్ అని వీళ్ళందరూ సెల్ ఫోన్ తీసుకొని పోతున్నారని గుర్తుపెట్టుకోండి. త్రివేణి అంటేనేమో త్రివేణి సంగమం అంటాం కదా ఫ్రెండ్స్. త్రివేణి సంగమం వీళ్ళు పర్యటన చేస్తున్నారు అనుకోండి ఫ్రెండ్, అంతేగా. సెయిలింగ్ వెసెల్ అని గుర్తుపెట్టుకోండి. ఆ ఇండియన్ నౌక ఏంటంటే ఆర్మీ యొక్క సెయిలింగ్ వెసెల్ త్రివేణి నుంచి మొదలైనటువంటి ఈ ప్రపంచ యాత్ర చరిత్ర అక్కడ నుంచి ఈ యాత్ర ప్రారంభమైందన్నట్టు మీరు హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. తర్వాత
ఇంక తర్వాత ఇంకా ఇది అవసరం లేదు ఫ్రెండ్స్, అది మామూలు జనరల్గా ఉండేవి అన్నీ అవసరం లేదు. డిఎస్సిగా కొన్ని మేజర్గా ఉంటే అవి చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ముంబై దాడుల సూత్రధారి మనందరికీ తెలుసు, గతంలో ఉంది ఇది. మరి ముంబై దాడుల సూత్రధారి ఎవరైతే ఉన్నారో తహ్వూర్ రానాను మరి భారత్కు అమెరికా వాళ్ళు అప్పగించింది. రానా అంటేనేమో మరి అమెరికాలో ఉన్నటువంటి రానా అనేవాడు నేను రాను అంటే అమెరికా వాళ్ళు ఏం చేశారు, మన ఇండియాకి పంపించారు. నేను రానా అంటే అమెరికా వాళ్ళు పంపించేశారు అనుకోండి, రానాను అమెరికా పంపించారు. ఏదో ఆశంగా అలా గుర్తుపెట్టుకోవడానికి అంత ఇంపార్టెంట్ కాదులే కానీ జస్ట్ అలా చదవండి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఏరియాలు ఉంటాయి ఫ్రెండ్స్ మనం పట్టుకోవాల్సినవి. ఏంటంటే ఇక్కడ నేను ఇక్కడ రాశాను శుక్రాచార్యులు అంటే మనందరూ తెలుసు కదా ఫ్రెండ్స్, దేవతల గురువు శుక్రాచార్యులు. శుక్రాచార్యులకి జ్ఞానం ఎక్కువ, నాలెడ్జ్ ఎక్కువ, అదొక హాస్యం. వినోదంతో జ్ఞానం వస్తుంది కదా, హాస్యంతోనే జ్ఞానం వస్తుంది కదా అన్నట్టు. ఏంటి ఇదంతా అంటే ఇక్కడ చూడండి, ప్రముఖ హిందీ రచయిత వినోద్ శుక్లాకు జ్ఞానపీఠ పురస్కారం. ఇటీవల కాలంలో జ్ఞానపీఠ పురస్కారం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని ఖచ్చితంగా అడుగుతాడు. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది జ్ఞానం రావాలి అంటే ఖచ్చితంగా మరి శుక్రాచార్యుడికి జ్ఞానం ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. దేవతల గురువు శుక్రాచార్యుడు కాబట్టి జ్ఞానం ఎక్కువ వస్తుందని గుర్తుపెట్టుకోండి. వినోదం అంటే వినోదంతో జ్ఞానం వస్తుందని, లేదా వినోదంతో ఉన్న శుక్రాచార్యుడికి జ్ఞానం ఎక్కువ వస్తుందని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, అదొక్కటే. ఇక మెయిన్ హెడ్డింగ్లు చదువుకున్నా కూడా రేపు మీరు ఎగ్జామ్లో మీరు బిట్స్ ఖచ్చితంగా పెడతారు, నో డౌట్. భయపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత కరెంట్ అఫైర్స్ అంటే భయపడుతూ ఉంటారు, నాకు తెలిసి భయపడాల్సిన పని లేదు. ఇట్లా హాస్యంగా చదువుకుంటూ మెయిన్ హెడ్డింగులు చదువుకుంటూ మన కంటెంట్లో పిఎస్ సైకాలజీలు పర్ఫెక్ట్గా మన గుప్పెట్లో పెట్టుకుంటే కరెంట్ అఫైర్స్ని హెడ్డింగులు షైన్ ఇండియా బుక్ని మీరు ఫాలో అయినా ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో 100% మీరు జాబ్ని సాధిస్తారు ఫ్రెండ్స్. భయపడాల్సిన పనే లేదు ఎక్కడా కూడా. తర్వాత ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మామూలుగా ఏముండదు. బాక్సింగ్లో పంచికి గుయ్యం అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచినటువంటి తొలి భారతీయుడు ఎవరంటే హితేష్ గులియా. దీన్ని ఎట్లా హాస్యంగా కామెడీగా ఎలా చెప్పుకోవచ్చు అంటే, బాక్సింగ్ అంటే మనందరికీ తెలుసు కదా, బాక్సింగ్ అంటే కొట్టుడే కదా. ఈ బాక్సింగ్ కొట్టేటప్పుడు అవతల వ్యక్తిని గులియా అంటేనేమో గొల్లగా కొట్టాడని గుర్తుపెట్టుకోండి. గొల్లగా అంటే అవతల వ్యక్తిని గొల్లగా కొట్టాడని గుర్తుపెట్టుకోండి, గులియా అనే పదం వస్తుంది. హితేష్ అంటేనే మనం ఎత్తి పడేసినని గుర్తుపెట్టుకోండి. అంతే కదా ఫ్రెండ్స్, అట్లా ఎత్తి పడేసి గొల్లగా కొట్టడం వల్ల స్వర్ణం వచ్చింది. తొలి స్వర్ణం సాధించినటువంటి ఎత్తి పడేసింది కాబట్టి హితేష్ అని గుర్తుపెట్టుకోండి. గులియా అంటేనేమో గొల్లగా అని గుర్తుపెట్టుకోండి. నా పదాలు మీకు ఒకవేళ వస్తే గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో రేపు బిట్ అడిగినా కూడా గొల్లగా ఎత్తి పడేయటం, ఇట్లాంటి పదాలు మనకు అనుకూలంగా మన పల్లెటూరు వాతావరణాలకు అనుకూలంగా సెట్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ ఏముండదు ఫ్రెండ్స్. దానిలాగా కాకుండా మనలాగా మనం చదువుకోవాలి, సైకాలజీ పేయేలాగా ఫ్రెండ్స్. అంతే, ఇక అందులో ఏమీ లేదు, అయిపోయింది కదా. అదంతా చదవని అవసరం లేదు, అదొక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు. ఇక రాష్ట్రపతికి పిఎస్ అంటే చాలా ఇష్టం. ద్రౌపది ముర్ము మన అందరికీ తెలుసు, ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతికి. పిఎస్ అంటే ఫిజికల్ సైన్స్ అంటే బాగా ఇష్టం. పిఎస్ అంటేనేమో పోర్చుగల్, ఎస్ అంటేనేమో ఎందుకు ఇక్కడ రాశానంటే ఇటీవల కాలంలో ద్రౌపది ముర్ము గారు 2 దేశాలు పర్యటన చేశారు. రీసెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి పి అంటేనేమో పోర్చుగల్, ఎస్ అంటేనేమో స్లోవేకియా. అట్లా గుర్తుపెట్టుకొని అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే ఈ వీడియో అయిపోతుంది. నెక్స్ట్ జూన్ కూడా మీకు వెంటనే అప్లోడ్ చేస్తాను. ఇక సదస్సులు సమావేశాలు, ఈ సదస్సులు సమావేశాలకు సంబంధించి ఇది ఒకటి చాలా ఎందుకంటే మోడీ గారు ఇక్కడ చూడండి, మోడీ గారు ఇక్కడ నిలబడి ఉన్నారు, చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరూ వివిధ దేశాల అధ్యక్షులు రకరకాలలో ఉన్నారు. 10వ రైజీనా డైలాగ్ 2025 సదస్సు ఎక్కడ జరిగింది అంటాడు ఫ్రెండ్స్. అది ఎక్కడ జరిగింది అంటే ఇట్లాంటివి ఇది న్యూఢిల్లీలోనే జరిగింది ఫ్రెండ్స్. దీని యొక్క థీమ్ అడుగుతాడు ఫ్రెండ్స్. థీమ్ ఏ ఇతివృత్తం అంటే మరి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా దాని యొక్క ఇతివృత్తం ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇతివృత్తం అనేది చాలా ఇంపార్టెంట్. కాలచక్ర పీపుల్, పీస్ అండ్ ప్లానెట్ అనేది. ప్లానెట్ న్యూఢిల్లీలో ఏది జరిగినా కూడా ప్లానెట్కి సంబంధించి, ప్లానెట్, పీస్ అండ్ ప్లానెట్, కాలచక్ర పీపుల్ అనేది ఒక థీము. ఒకవేళ వస్తే మాత్రం దాన్ని మర్చిపోకుండా పెట్టేయండి ఫ్రెండ్స్, అదొకటి ఇంపార్టెంట్. పర్యావరణ సదస్సు దీన్ని కూడా అవసరం లేదు. దినోత్సవాల గురించి ఫైనల్ టచ్తో ఈ వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మార్చి 20, ఇది అడిగాడు ఫ్రెండ్స్ ఒకసారి. పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు అని తెలంగాణలో గ్రూప్ 1లో అడిగాడు. గ్రూప్ 1 సంథింగ్ మర్చిపోయాను నేను, గ్రూప్ 2లోను గ్రూప్ 3లోను అడిగాడు. పిచ్చుకల దినోత్సవం మార్చి 20 అని గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పిచ్చుకలు అనేవి ఒక 20 క్రికెట్ ఆడతాయను అట్లా గుర్తుపెట్టుకోండి. 20 క్రికెట్లు ఆడతాయను, లేదా 20 పిచ్చుకలను అట్లా గుర్తుపెట్టుకుని. మార్చి అంటేనా అవి మార్చి తిరుగుతాయను, రకరకాలుగా మనం పిచ్చుకలను గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పిచ్చుకల్లో చావు ఉంది, మార్చిలో చావు ఉంది, అట్లని గుర్తుపెట్టుకో. దీని యొక్క థీమ్ ఏంటంటే, థీమ్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దాని థీమ్ ఏంటంటే ఏ
ట్రైబ్యూట్ టు నేచర్స్ టైనీ మెసెంజర్స్ ఫ్రెండ్స్. టైనీ అంటేనేమో చిన్న చిన్నవి అని మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్ తెలుగులో, దాని ప్రొనౌన్సియేషన్ తెలియట్లేదు. ఒక ట్రైబ్యూట్ టు నేచర్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మెసెంజర్స్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని కీవర్డ్స్ని తీసుకొని ఆ పిచ్చుకలతో లింక్ చేసుకొని మీరు చదువుకోండి ఫ్రెండ్స్. కొంచెం కొన్ని ప్రొనౌన్సియేషన్ ఏమైనా నా నోటితో ఏమైనా మిస్టేక్ చేస్తే వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎక్కువగా ప్రతిదాన్ని కూడా కోడ్స్తో అలవాటు అవ్వడం వల్ల ప్రతిదీ కూడా కోడ్తోనే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నేను అన్ని వీడియోలు చేయడం వల్ల కోడే అయిపోతుంది మొత్తం కూడా. ఓకే ఫ్రెండ్స్, అయినప్పటికీ ఏమీ కాదు, మనకు కొన్ని సందర్భాలు అలా అవే కోడ్స్ మనకి యూజ్ అవుతాయి కాబట్టి. తర్వాత ప్రపంచ అటవీ దినోత్సవం ఫ్రెండ్స్. అటవీ దినోత్సవం అంటే మనందరూ తెలుసుకుని మార్చి 21 అటవీ దినోత్సవం. అది 22 అయితే నీటి దినోత్సవం. దీని యొక్క అటవీ అంటేనేమో అటవీకి సంబంధించింది ఫారెస్ట్ అండ్ ఫుడ్స్. ఫారెస్ట్లోనే ఫుడ్ దొరికిద్ది అనేది గుర్తుపెట్టుకోండి, అంతే, ఇంకేం లేదు ఫ్రెండ్స్, అంతే. ఇంకా పైన చూడండి, ఇక్కడ అంతర్జాతీయ సంతోష దినోత్సవం, హ్యాపీ మూమెంట్ అనమాట, మార్చి 20. అంటే హ్యాపీని అందరికీ ఏం చేయాలంటే మనం షేర్ చేయాలి. చూడండి, కేరింగ్ అండ్ షేరింగ్ 2011, కేరింగ్ అండ్ షేర్ చేయాలని గుర్తుపెట్టుకోండి, అంతే. ఏమన్నాయి ఫ్రెండ్స్, అంతే, ఇంకేమీ లేదు, అయిపోయింది ఫ్రెండ్స్, అంతే. ఇవి దినోత్సవాల గురించి. ఇంకా జల దినోత్సవం కూడా ఉంది ఫ్రెండ్స్. ప్రపంచ జల దినోత్సవం నేను ఇవన్నీ హైలైట్ చేశాను. అంటే మార్చి 22, అంటే రెండు ఈక్వల్గా ఉంటాయి జలం కాబట్టి. దానికి సంబంధించి మీరు దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దాని యొక్క థీమ్ అనమాట, గ్లేసియర్ ప్రజెంటేషన్ అనేది. ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి, ఇదంతా అవసరం లేదు, దాని యొక్క థీమ్ ఏంటంటే గ్లాసియర్ ప్రజెంటేషన్, అంటే వాటర్ని మనం ప్రజెంట్ చేయాలన్నట్టు గుర్తుపెట్టుకోండి. తర్వాత అమరవీరుల దినోత్సవం వచ్చేసి మార్చి 23 అమరవీరుల దినోత్సవం ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, దీనికి సంబంధించి థీమ్ ఏమీ లేదు. తర్వాత ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఆరోగ్యం అంటేనేమో April 7 అందరికీ తెలుసు. దీని యొక్క థీమ్ ఏంటంటే హెల్తీ బిగినింగ్స్, తర్వాత హోప్ఫుల్ ఫ్యూచర్స్ అనమాట. హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. ఏమైనా ప్రొనౌన్సియేషన్లో చిన్న మిస్టేక్స్ వస్తే వాటిని సరి చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి వీటికి సంబంధించి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి. ప్రపంచ వాతావరణ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ప్రపంచ వాతావరణ దినోత్సవానికి సంబంధించి క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్, ఇది వాతావరణ దినోత్సవానికి సంబంధించి థీమ్ ఫ్రెండ్స్. ప్రపంచ క్షయవ్యాధి. ఇక క్షయవ్యాధి అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివరీ చేయటం అని. ఇప్పుడు టీబీ లాంటిది వస్తే హాస్పిటల్ నుంచి డెలివరీ చేయటం మనం, హాస్పిటల్కి పంపించడం మనం. మీరు హాస్యంగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఇంతే ఫ్రెండ్స్, ఇంకేమీ లేవు. ఇది మే మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడే నా వీడియోని చూస్తున్నటువంటి కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి. మీకోసం ఏదో ఒక రకంగా మీకు వీడియోలు చేస్తూ మీ మేలు కోరి మీకు జాబు రావాలనేటటువంటి ఉద్దేశంతోనే మీకు ఈ వీడియోలు చేస్తున్నా. కొత్తగా చూస్తున్న మిత్రులకి మరి ఇవి చాలా యూజ్ అవుతాయి. నేను ఆల్రెడీ మరి కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులకి తెలియదేమో, నేను ఆల్రెడీ ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ ఉన్నా కాబట్టి ఫ్రెండ్స్, నాలాగనే మీరు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎటువంటి టెన్షన్ పడొద్దు ఫ్రెండ్స్, భయపడొద్దు, భయం లేకుండా చదవండి, ఉన్నదాన్నే చదవండి, అంతా దేవుడి మీద భారం వేసి మంచిగా చదువుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో, అంటే జూన్ మంత్కి సంబంధించి మరొక వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇంకొక మాట, మరి ఈ వీడియోని ఇప్పుడే చూస్తున్నటువంటి టైంలో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒక్క లైక్ అలా చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు బూస్ట్ లాగా ఉంటుంది, ఇంకొంతమందికి షేర్ అవుతుందన్న ఆలోచన. మీరు కొంతమంది షేర్ చేసి ఒక్క లైక్ కొట్టారంటే, చాలామందికి షేర్ అయిందంటే, వాళ్ళు చూశారంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరో షేర్ చేశారు కాబట్టి, లైక్ చేశారు కాబట్టి షేర్ అయింది అనేటటువంటి ఆలోచనతో వాళ్ళ బ్లెస్సింగ్ కూడా మీకు ఉంటుంది కాబట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెవరికైనా ఫ్రెండ్స్కి ఉంటే షేర్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు షేర్ చేసే టైం కూడా లేకపోవచ్చేమో నాకు తెలుసు, కానీ లైక్ మాత్రం చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ని కూడా ఇప్పుడే పంపిస్తా, అది చూసి మీరు మరి పడుకోవడానికి ప్రయత్నం చేయండి. పడుకునే ముందైనా జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ చూడండి, మిగతావి రేపు వీడియోలో చూద్దాం. ఇప్పుడు మాత్రం జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ వెంటనే మీకోసం వెంటనే అప్లోడ్ చేస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.